ఈరోజు నా బర్త్డే అని పిల్లలందరినీ తీసుకొని బయలుదేరాము. నిజానికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం అనుకోలేదు. సో బయలుదేరి ఇలా శంకర్పల్లి సైడ్ వద్దాము అని చెప్పేసి వస్తూ ఉంటే కమిటా గ్రీన్స్ రిసార్ట్ అని కనిపించిందండి. లోపలికి వచ్చామన్నమాట. చూస్తే చాలా బాగుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి లోపలికి వస్తే చాలా బాగుంది. పిల్లలు అయితే ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. బోట్ ఉంది, సో వాళ్ళే పెడల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. బాయ్ బాయ్ బాయ్స్. ఆడ మధ్యలో పోయినాక కొట్లాడుకోకండి ఇద్దరు, చెప్తున్నా. దారి మధ్యలో అది ఆపేసి పోట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకో, మనం పిలిచిన వాళ్ళు రారు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎందుకు బేటా షూస్ మార్చుకుంటావా? దీన్ని తొక్కేసుకొని వెళ్ళొచ్చు కదా. చెప్పులు తెచ్చుకున్నావా? చెప్పినా నేను చెప్పులు తెచ్చుకోమని. సూపర్ సూపర్. అది బాగానే తొక్కుతున్నారు ఇద్దరు. ప్రస్తుతానికైతే 2 బండ్లు బాగానే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఉంటే మంచిగా ఉంటారు, పోట్లాడుకుంటే అప్పుడు ఉంటుంది అసలు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఎక్కుతున్నారంట. ముందు తొక్కే దగ్గర కూర్చోవాలి కదా. ఏ అందరూ మన వెల్ విషెస్ అందరు కాల్ చేస్తున్నా. ఒక్క నిమిషం. హే ధనియాలు, హలో. కట్ అయిపోయింది. మా ధనియాలు కాల్ చేసింది. అదిగో వాళ్ళిద్దరు ఎవరు దొక్కుతారమ్మా? అర్చన దొక్కుతుందా, చిన్న దొక్కుతుందా? ఇద్దరే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కారనమాట. అదిగోండి, తొక్కండి గట్టిగా. హ్యాండిల్ పట్టుకోవాలి. అది అదేంటి మీరు మీరు ఎటు పోవాలి తిప్పాలి దాన్ని. మీరు ఏం తిప్పుతలేరా? అది ఎటు ఏ అర్చన ఎక్కిందన్నావు, ఏమైందే? మర్చిపోయినావా? మర్చిపోయింది. వాళ్ళు ఇద్దరు ఎటు పోతే అటే పోతున్నారు. ఎట్లా బావా ఇది అని అడుగుతున్నారు ఇంకా కన్నని. పొద్దున ఫుల్గా టిఫిన్లే తిన్నారు, ఇంకా తొక్కొస్తలే మీకు? ఏంది? ఒక్క నిమిషంలో ఎంత మార్చేసిండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుర్తుంది, ఎందుకు గుర్తుండదు? ఫస్ట్ నేను ఇది ఉడి తీసుకొచ్చిన తర్వాత నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చదు, నాకు ఇది ఎందుకు తెచ్చావు అది ఇది అన్నాడు. ఎంత బాగుంది చూడండి. అందరు నేను చూసి మొన్న ట్రిప్లో వెళ్తే అందరూ ఏంది నీకు అంత పెద్ద కొడుకున్నాడా, అంతున్నాడా, ఏం పెట్టినావు వీడికి ఇంత పెరిగిండో అని అడిగి. పాలు నేను పాలు తాగాని చెప్పనుంటి. వీడు 1 year ఉన్నప్పుడు రోజుకి 2 liters మిల్క్ తాగుతున్నాడు. ఇప్పుడు కూడా నీకు మిల్క్ ఇష్టం కదా బేటా? రెచ్చగొట్టి పిల్లలు ఇట్లుంటారా, అట్లుండాలని మీదికి ఎక్కించింది. వాడికేమో దిగడానికి రావట్లే. కాదు మళ్ళీ మొత్తం మీదికి ఎక్క. ఒక రీల్ తీసుకుంటా ప్లీజ్. ఇప్పుడు ఎక్కాలి. వాడు ఏంది ఓని అమ్మ బండి అంట. ఏందమ్మా? ఇప్పుడు మళ్ళీ మా అత్తమ్మ వాడిని ఫుల్ రెచ్చగొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాడు. సో రాగానే ఇలా అందరికి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. ఇక్కడ బాగుంది కదా. మన వాళ్ళు అక్కడ ఉన్నారు, రండి ఇద్దాం. కమ్. ఏ చిన్ని తల్లి, ఇగో జ్యూస్ తీసుకుందిరా.
డ్రింక్ తీసుకుందాం, మింట్ మోజిటో. చెర్రీ బెర్రీ డ్రింక్స్. అబ్బా ప్రశాంతంగా డ్రింక్ చాక్కుంటూ ఇలా రిలాక్స్ అయితే బాగుంది కదా యశు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. లంచ్ టైము. స్టార్టర్స్ పన్నీర్ మెజెస్టిక్, క్రిస్పీ చికెన్, డ్రాగన్ చికెన్, అలాగే ఆనియన్ రింగ్స్. రోటీకేమో పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మేము బఫేకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకున్నామండి. కావాలి అంటే ఇలా డే అవుటింగ్కి వచ్చినప్పుడు మనం బఫేకి వెళ్ళి అక్కడైనా తినొచ్చు, లేదా సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అలా కార్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది మా లంచ్ అనమాట. పిల్లలందరికీ ఆకలిస్తుందంటే పెట్టమని చెప్పనా. స్టార్టర్స్ అయితే అన్నీ బాగున్నాయండి. తర్వాత పుల్కా తెప్పించుకున్నాము, నాన్ వెజ్ కర్రీ కూడా తెప్పించాము. ఒకటేమో చికెన్ బిర్యానీ, ఇంకొకటేమో ప్రాన్స్ బిర్యానీ. సో తిన్న తర్వాత ఏది బాగుంటే అది మళ్ళీ రీఆర్డర్ చేద్దామని ఒక్కొక్కటే తెప్పించాను అనమాట. చలో, వీళ్ళ ఫేవరెట్ గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. బాగుందా అమ్మ? వేస్తారమ్మా ఒక్క నిమిషం ముందు. అది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇది ఎవరికి? నీకేనా? సో ఇన్ కేస్ ఏమైనా మనం స్టే తీసుకోవాలి అనుకుంటే ఇలా కాటేజెస్ ఇస్తారంటండి. ఇక్కడ వాష్రూమ్ ఉంది, లివింగ్ ఏరియా ఉంది, అండ్ బెడ్ని మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. సో కాటేజెస్ ఇలా ఉంటాయంట. సో ఇది వాష్రూమ్స్ అండి, పెద్దగా బాగున్నాయి. అండ్ దీని వెనకాల మనకి లాన్ కూడా ఉంది చూడండి. ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా బాగుంది. పిల్లలతో ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. కిడ్స్కి అక్కడ ఆడుకోవడానికి ఏరియా ఉంది, కిడ్స్ ఏరియా ఉంది, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, పక్కనే జిమ్ ఉంది. తొక్కాలి పాప ఇవి. ఇద్దరు లవ్ యూ.